ए रातें ए मौसम नदी का किनारा ए चंचल हवा कहा दो दिलों ने के मिलकर कभी हम न होंगे जुदा। ఆహా క్యా బాత్ హై క్యా బాత్ హై మేడం బాగా పాడాను కదా మేడం అది కాదు నా బాధ తెలుసు మేడం ఆగండి మేడం ఏంటలాగా ఏంటలా ఉన్నారు మీరు బాగానే ఉంటారనుకోండి అది నాకు తెలుసు ఎందుకంటే అందరూ దేవుళ్ళు దేవతలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా అందుకే ఏంటి దాని అర్థం అంటే నాకు ఒక డీల్ అయింది దేవుడితో మీరు బాగున్నారంటే అందరూ దేవుళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారని అర్థం ఇంకా నాకు దేవుడికి డీల్ అక్కర్లేదు మీరేం ఆలోచించకండి కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం ఎందుకో చెప్పండి ఈ భక్తుడు ఎప్పుడైనా దేవుడినే తలుచుకుంటూ ఉంటాడు సడన్ గా ఆ దేవుడే వచ్చి ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది చెప్పండి భక్తుడు ఫుల్ హ్యాపీ కదా అలాగే ఈ దేవతని చూసి ఈ భక్తుడు కూడా ఫుల్ హ్యాపీ చూడు నేను దేవతని కాదు నువ్వు నా భక్తుడివి కాదు అయ్యో 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 మేడం కోపడుతున్నారే ఇంత కోపం నేను భరించలేనే మేడం మీరు కోప్పడినా చాలా అందంగా కనిపిస్తారు చూడండి మేడం నాకు మీరు దేవతలాగనమాట లాగేయండి దేవతే అయ్యయ్యో చిన్నబాబు గారు ఇంట్లో నాకు ఒక అర్జెంట్ పని ఉందని చెప్పారు మిమ్మల్ని చూసిన తర్వాత అన్నీ మర్చిపోయా సరే మేడం నేను వెళ్ళొస్తాను నెక్స్ట్ టైం కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఏం పని ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత మనది డుమ్ డుమ్ డోల్ రాక్ అండ్ రోల్ అంటే ఏంటో కొంచెం సరిగ్గా చెప్తావా ఏం లేదు మేడం చిన్నబాబు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నారు ఈరోజు సో అంతా ఈరోజే ఫైనల్ అయిపోద్ది ఆ తర్వాత తెలుసుగా పెళ్ళనే ఈ బంధం అనురాగానికి కొత్త బంధం ఒకసారి ఆయనకి పెళ్ళైపోయిందంటే మేడం ఆ తర్వాత లైన్లో ఉన్నది మనిద్దరమే అన్నమాట వీలైనంత త్వరగా చూడు త్రిశూల్ నువ్వు ఒక మంచి స్నేహితుడు అనుకొని నీతో మాట్లాడుతున్నాను కానీ నువ్వు పదే పదే ఇలా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు ముందు ముందు అన్నీ ఇష్టం అవుతాయిలేండి మేడం ఇంతకీ నేను తప్పేం మాట్లాడాను ముందు జరగబోయేదే కదా చెప్తున్నాను సరే సరే నేను చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాలి లేట్ అయిపోద్ది బాయ్ ఏ త్రిశూల్ ఎక్కడికి వెళ్ళావు నేను బయలుదేరుతున్నాను తొందరగా రా విక్రమ్ చెప్పమ్మా నువ్వెందుకు ఇతన్ని తీసుకువెళ్తున్నావు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తుంది నువ్వు ఇతనెందుకు తోడు నీకు నువ్వు ఒక్కడవే వెళ్తే చాలు కాదమ్మా అది అవునల్లుడు నువ్వు ఒక్కడవే వెళ్ళు చూడమ్మా అక్కడ నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే త్రిశూల్ ఉంటాడు కదా నన్ను సేవ్ చేయడానికి అసలే నా కోపం ఏంటో నీకు తెలుసు కదమ్మా అందుకే వాణ్ణి కూడా రమ్మని చెప్పా కలిసి వెళ్ళొచ్చేస్తాం ఓకేనా ఒక్క నిమిషం ఆగు దీన్ని తీసుకో ఇది మీ నాన్న ఇచ్చారు దీన్ని నీతోనే ఉంచుకోమని చెప్పారు సరే కాదక్కా మంచి పనికి వెళ్లే ముందు పిల్లి ఎదురు రాకూడదు అంటారు సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్ హే అక్క హే అదేంటక్క ఈవిడ అతనితో ఏం మాట్లాడుతుంది అదే కదరా నేను చూస్తున్నది ఆమెకేంటి ఆయనతో పని
ఏంటే బ్రోకర్తో ఏదో మాట్లాడుతున్నావు? ఏంటి విషయం? అది త్రిశూల్కి కూడా పెళ్లి చేయాలి కదా. ఎవరైనా అమ్మాయి ఉంటూ చెప్పమని సార్ని అడిగానంతే. విన్నావాక? ఈమె కొడుక్కి పెళ్ళంట. నీ కొడుకు పెళ్లి చేయటానికి బ్రోకర్ ఎందుకే? ఏంటి ప్రయోజనం? కరెక్ట్గా అడిగావక్క. ఇక్కడే మా ఇంట్లో పనిచేస్తున్న ఏదైనా అమ్మాయిని చూస్తే సరిపోతుంది. నీ కొడుకు ఏమైనా చదువుకున్నాడా? పెద్ద బిజినెస్ మ్యానా? ఇదంతా ఎందుకు వాడికి? అయినా కానీ మంచి అమ్మాయి కోసం వెతకాలి కదా. ఏంటి మంచి అమ్మాయా? చూడు మధు, ఈ జన్మలో నీ కొడుక్కి మంచి అమ్మాయి దొరకదు. కాదక్క, ఈవిడ బొమ్మను వెతుకుతుంది అనిపిస్తుంది. నీ కొడుక్కి ఈ ఇంట్లో పని చేసేవాళ్లే ఎక్కువ. ఆస్తి ఉన్నంత వరకే కాళ్లు చాపాలి. నువ్వు ఊరికే కలలు కనకు, అర్థమైందా? చూడు, నీ కొడుక్కి పెళ్లి చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. వెళ్ళి పని చూసుకో. కామ్గా ఇక్కడే తిరుగుతూ ఉండని. మధు, డబ్బులున్నాయని ఆకాశానికి వెళతాను అనకూడదు, గుర్తుపెట్టుకో. అక్క, కొంచెం మాట్లాడాలి. పద. నా కొడుకు గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు? అలాగైతే వాడే కాదు, మేము కూడా మా జీవితం అంతా వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండాలా? ఎన్ని రోజులు ఇలా ఉండాలి? అసలు నా కొడుక్కి మర్యాద అనేదే లేకుండా పోయింది. ఛీ, ఇదంతా ఎప్పటికి సర్దుకుంటుందో. గురుదేవా, ఆశీస్సులు. మన పోరాటానికి ఒక దారి కనిపించినట్టు అనిపిస్తుంది గురుదేవా. ఏమైంది శివాని? త్రివిక్రమ్ నా చిత్రాన్ని వేశాడు. అది కూడా నా నాగలోక రూపాన్ని వేశాడు. అతన్ని అడిగినప్పుడు నేను నిన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాను, అప్పుడు నాకు ఈ రూపమే కనిపించింది అని చెప్పాడు. అక్కడ నీ అనుమానం నిజమని తెలుస్తుంది. సంతోషకరమైన వార్తే చెప్పావు. కానీ ఇదంతా నిజమని మనం నమ్మడం ఎలా? అతనే ఆదిశేషుడు అని నేను నమ్మేది ఎలా గురుదేవా? ఇప్పుడు ఏం చేయను? ఇక్కడి దాకా వచ్చాక ఇక ముందు వచ్చే దారి సులభంగానే ఉంటుంది. ఉండనివ్వు, చూద్దాము. తీసుకో. మీ ఇద్దరే ఉన్నప్పుడు అందులో ఉన్న ద్రవ్యాన్ని అతనిచే తాగించు. అప్పుడు అతను ఏమీ తోచని స్థితికి వెళ్తాడు. ఆ స్థితిలో అతను ఉన్నప్పుడు నువ్వతన్ని ఏమి అడిగినా సరే అతను జవాబు చెప్తాడు. అలాగని దాన్ని వ్యర్థం చెయ్యకు. మీ పూర్వజన్మకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగు. మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన నిజాలను మాత్రమే అడుగు. విశేషమైనవి మాత్రమే అడుగు. అప్పుడు అతను ఏదైనా దానికి సంబంధంగా మాట్లాడితే అతనే నీ ఆదిశేష. ఇంకా దానితో మనము ఆ పోరాటాన్ని గెలిచినట్టే. సరే గురుదేవా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. మీరు సిగరెట్ తాగడం వల్ల ఒక నిమిషం నా కంటికి
సరేండి. లే త్రిశూల్, ఈ రోజు నుండి సిగరెట్ తాగకూడదు అనుకుంటున్నాను. ఏంటి చిన్న బాబు, నేను మిమ్మల్ని చూస్తుంది? జీవితంలో ఏది మానేసినా సిగరెట్ మానేయను అని చెప్పిన మీరే ఈరోజు మానేశారు. ఏమైంది చిన్న బాబు అసలు? ఎందుకో ఏమో త్రిశూల్, సిగరెట్ తాగడానికి ఇంట్రెస్టే రావట్లేదు నాకు. ఒక్కోసారి మన ఆశల గురించి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకే ఇలా చేస్తున్నాను అంతే. మీరు ఇలా మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది చిన్న బాబు. ఏంటల్లుడు ఇది? నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? కాదు, నువ్వు ఇంతలా మారిపోయావా? ఏమైంది అల్లుడు? మనసు ఏం చెప్తే అదే వినాలి. ఏంటి ఇప్పుడు, నేను సిగరెట్ తాగకపోయినా ప్రాబ్లమేనా మీకు? సర్లే, ఈ మాటని ఇక్కడే మర్చిపోండి, ఓకేనా? సారీ, అదేంటంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తున్నాను, తొందరలో ఏం తెలియనే లేదు. ఎందుకు పరిగెడుతున్నారు? ఏమైంది? అది అంటే పెళ్లి చూపులకు వెళ్ళాను, అక్కడి నుండే పరిగెత్తుకుంటూ వచ్చాను. పెళ్లి చూపులకు వెళ్ళి ఇలా పరిగెట్టుకుంటూ వస్తున్నారా? ఎలా ఉందో చూడండి, పెళ్ళయ్యాక పెళ్ళం దెయ్యంలాగా కనిపిస్తుందని పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు కొంతమంది, కానీ నేను మాత్రం పెళ్లి చూపుల్లోనే దెయ్యంలాగా ఉన్న అమ్మాయిని చూసి పరిగెత్తుకుంటూ టెన్షన్తో బయటకు వచ్చేసా. ఏంటి, అమ్మాయి దెయ్యంలా ఉందా? నిజం అండి, చాలా భయంకరంగా ఉంది అండ్ చాలా విచిత్రంగా కూడా ఉంది. మరి చేయాలనుకున్నాను. నా లైఫ్ నాది, మన లైఫ్ గురించి వేరే వాళ్ళకి డెసిషన్ తీసుకునే అవకాశం ఇవ్వకూడదు. మీరు చెప్పింది నిజమే. మన ఇష్టాలని, మన ప్రేమని మనం మాత్రమే అర్థం చేసుకోవడానికి సాధ్యం. వాటి గురించి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. యూర్ రైట్, కానీ ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు. క్లారిటీ రావడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి, అప్పుడే కదా నిజమేంటో తెలిసేది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు?
ఇక నుంచి పెళ్లి చూపుల కోసం ఏ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళను. మీ డిసిషన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ శివాని. కానీ సారీ, ఎందుకు? నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కదా. ఇట్స్ రియలీ ఓకే. పదండి ఇంటికి వెళ్దాం. ముందు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. గురూజీ. రా దిగ్విజయ్, చాలా రోజుల తర్వాత మనం కలిశాం. ఎలా ఉన్నారు గురూజీ? నాకు కొదవేంటి దిగ్విజయ్, నీ ముఖంలో ఏదో చిన్న కలవరం కనిపిస్తోంది. ఏమైంది? అది నా కొడుకు పెళ్లి చేయాలనే అనుకున్నాను. అమ్మాయిని చూడడానికి పంపించాను. పెళ్ళ సంబంధాలు చూస్తున్నారా? ఏమైంది గురూజీ? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఇంతటి శుభ సమాచారాన్ని నాకు తెలియజేయలేదు. మీకు చెప్పకుండా పెళ్లి చేస్తానా గురూజీ? అది సంబంధం ఖాయమయ్యాక చెప్పాలి అనుకున్నాను. ఆ అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాం అంతే. కానీ ముందుగానే మిమ్మల్ని కలిసే పరిస్థితి వచ్చింది. ఏంటది? ఏమైంది? నా కొడుకు ఆ అమ్మాయిని వెళ్లి చూశాక ఆ అమ్మాయి వాడికి భూతంలా కనిపించింది. వాడు అక్కడి నుంచి పారిపోయాడు. వాడు ఈ కాలం అబ్బాయి ఈ భూత ప్రేతాలు ఇవన్నీ నమ్మడు. బట్ వాడే వచ్చి ఈ విషయం నాకు చెప్పినప్పుడు నేను నమ్మాల్సి వచ్చింది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ప్రేతంలా కనిపించిందా? ఇది ఒక రకమైన నాగజాతి కృత్యమో లేక ఇంకేదైనా వైపరీత్యమో తెలియడం లేదు. నాకు అదే అర్థం కావడం లేదు. ఇది మిమ్మల్ని వెంబడిస్తూ వస్తున్న నాగజాతి నుండి వచ్చిన అపాయం అనిపిస్తోంది. ఇందుకు పరిహారం చెప్తాను. దీనికి పరిహారం ఖచ్చితంగా ఉంది. చింతించాల్సిన అవసరం లేదు. అదేం పరిహారం గురూజీ? మీరు పరిహారం ఉందని చెప్తూనే ఉన్నారు. చిన్న చిన్న అపాయాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. శాశ్వతమైన పరిహారం ఇస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. అలా అంటున్నానని దయచేసి తప్పుగా అనుకోకండి. తప్పేం లేదు. నీకు పరిహారమే కదా కావాలి, నేనిస్తాను. త్రిశూల్, ఏదైనా చేసి ఈ ప్రాజెక్ట్ని బాగా సక్సెస్ఫుల్ చేయాలరా. డాడ్ నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించారు. చిన్నబాబు, అన్ని సవ్యంగా అయిపోతాయి, మీరేం ఆలోచించకండి, చూస్తూ ఉండండి. తోడుగా నువ్వు ఉన్నావు కదరా, ఏ ప్రాబ్లం రానివ్వు కదా. వీటితో పాటే మీ పెళ్లి కూడా అయిపోవాలి బాబు. వద్దురా బాబు, ఈ ఒక్క విషయం నా దగ్గర మాత్రం తీసుకురాకే. అది తలుచుకుంటేనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకు చిన్నబాబు? ఏ త్రిశూల్ శివానిరా. హలో శివాని, ఏంటి ఏమైంది? అది బండి స్టార్ట్ అవడం లేదు, ప్రాబ్లం ఏదో ఉందనిపిస్తుంది. అదే వర్షాకాలం కదా పాపం, ఆ బ్యాటరీలోకి నీళ్లు గిళ్ళు వెళ్ళిపోయి ఏమన్నా టెన్షన్ పడకండి శివాని. రే త్రిశూల్, బండికి ఏమైంది ఒకసారి చూడు, ఒకసారి చెక్ చేయి. లేదు, స్టార్ట్ అవ్వదు. మేడం మీరేం టెన్షన్ పడకండి, ఈ త్రిశూల్ ముట్టుకున్న బండి స్టార్ట్ అయ్యి తీరుతుంది. చూడండి, రండి ఇటు రండి. అదే కొంచెం తడిచిపోయి ఉంటుంది అంతే. కిక్ కొడతా, కిక్కు. చిన్నబాబు ఒకసారి దీన్ని నోంచి చూద్దాం. అయ్యో, దీనికి మెకానిక్ ఉంటాడు కదరా, వెళ్ళి తీసుకుని రా. అయ్యో పర్వాలేదు, వెళ్ళు. జాగ్రత్త రై. మీకు పనుందేమో, ఎక్కడికో వెళ్తున్నారు అనిపిస్తుంది. ఊరికే మీకు ఇబ్బంది కలిగించాను. శివాని గారు, ఈ ఫార్మాలిటీస్ అన్ని కొంచెం పక్కన పెడతారా? తెలిసిన వారికి హెల్ప్ చేయడంలో ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు చూడండి, త్రిశూల్ వెళ్ళి తొందరగా వచ్చేస్తాడు. ఇలాంటి పనుల్లో వాడు పెద్ద ఎక్స్పర్ట్. మీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు కదా? ఇద్దరం కలిసే పుట్టాం, ఇద్దరం కలిసే పెరిగాం. అది సరే, మీరు పుట్టింది ఎక్కడ?
ఈ ఊర్లోనేనా? ఇక్కడే కనకదుర్గంలోనూ పుట్టాం, ఇక్కడే పెరిగా. డాడీ నన్ను బయటికి పంపించలేదు, ఆయన కళ్ళ ముందే పెరగాలని. మీ డాడీ అంత ప్రొటెక్టివా? డాడ్ ఇంచుమించు అంతేలే, చిన్న వయసు నుండి నన్ను అలాగే పెంచారు. ఇదే ఊర్లో నేను తిరుగుతూ తంటాలు పడుతూ పెరిగా. మీ లైఫ్ ఎలా ఉంది? మీ చైల్డ్హుడ్ ఎలా ఉంది? బాగుండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు డాడీ ఫారెన్ తీసుకువెళ్ళడం వల్ల నేను పెరిగింది, చదివింది అంతా అక్కడే. నేను ఇండియా ఇలా ఉంటుందని ఎప్పుడూ అసలు ఊహించలేదు. బట్ మిమ్మల్ని చూస్తే అలా అనిపించదండి, మీరు అమెరికా నుంచి వచ్చారని. అంటే ఎవరు నమ్మరు. నాకు అంతే. ఇదేంటి ఇలా ఉంది అని. అందుకే నేను చెప్పాను, మీరు ఎక్కడి నుంచో వచ్చినట్టుగా ఉందనిపించిందని. అలా అయితే మా త్రిశూల్ కూడా వేరే ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. ఎందుకు? ఎందుకంటే త్రిశూల్ కూడా సేమ్ ఇలాంటి మచ్చే ఉంది, తెలుసా? అవును, త్రిశూల్కి ఉంది, నీకు ఉంది, ఒకేలాంటి మచ్చ. మీ ఇద్దరిలో నా ఆదిశేషుడు ఎవరు?